శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతम् శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయम् గోపాలదేశికమహం శరణम् ప్రపద్యే వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్థమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే సయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చాలా సంక్షిప్త మధురంగా అందించినటువంటి సునీతను మనసారా అభినందిస్తున్నాను. చాలా స్పష్టత ఉంది, చాలా చక్కటి అవగాహన ఉంది, వివరించే తీరులో కూడా పద్ధతిగా వివరణ చేయగలిగేటటువంటి సమర్థత ఆమెకి ఉంది అని మరొకసారి మనం తెలుసుకున్నాం. నిన్న మనం చెప్పుకున్న విశేషాంశాలని టంకిస్తూ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ప్రతిపదార్థాన్ని చెప్తూ శ్లోకంలో చెప్పుకున్నటువంటి అంశాలని కూడా పరామర్శిస్తూ సమయానికి చక్కగా ఈ మననాన్ని పూర్తి చేసినటువంటి సునీత ఇతోధికమైనటువంటి సమర్థతని కలిగి ఆచార్య అనుగ్రహంతో మంచి గ్రంథాలని అధ్యయనం చేసి మంచి విషయాలని చక్కగా అందరికీ అందించగలిగే భాగ్యవతి కావాలి అని ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేసుకుంటున్నాం. విహారం అన్నది క్రియ కాదు, విహరతి అనేది క్రియ, అలాగే యామహ అనేది క్రియ. ఆ విహరతి అనే దాని నౌన్ ఫామ్ గా విహారము అని కూడా ఉంది అని మనం నిన్న చెప్పుకున్నాం. క్రియాపదాలుగా చెప్పుకున్నప్పుడు విహరతి అన్నది ఒకటి, యామహ అనేది, ఇవి రెండు ప్రధానమైనటువంటి క్రియాపదాలు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనసారా ఆమెని అభినందిస్తూ ఈనాటి మన పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం ముందుగా. అయితే శ్లోకానుసంధానానికి సమయం ఎక్కువ తీసుకోకుండా మొదటి శ్లోకాన్ని అనుసంధానం చేసి మనం 4వ పదిలో ఉన్నాం కాబట్టి 31 నుంచి ఇంతవరకు అయినటువంటి శ్లోకాలని అనుసంధానం చేస్తూ పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. నిన్నను ఒక టాస్క్ మనం ఇచ్చాను, దాన్ని అప్పుడే చాలా మంది చెప్పేయటానికి సంసిద్ధం అయినారు, చెప్పగలిగేరు కూడా. ఇంకా ఇవాళకైతే ఇంకా ఫుల్గా అందరూ సిద్ధంగానే ఉండి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఉండబట్టలేక వారు చేసినటువంటి ప్రయత్నం తెలియచేయాలని నాకు పెట్టేశారు కూడా, ఫార్వర్డ్ చేశారు. పెట్టగలిగిన నంబర్ ఉన్నటువంటి వాళ్ళు, పెట్టలేకపోయిన వాళ్ళు చెయ్యలేదని అర్థం కాదు. అందులో ప్రధానంగా విజయలక్ష్మి గారు, సుమతి గారు, వీరిద్దరివి పెట్టినవి నాకు వచ్చాయి. విజయలక్ష్మి గారిని మనసారా అభినందిస్తున్నాను. అయితే ఆమె చెప్పినటువంటి ఆ శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకాన్ని ఆ ఉదాహరణగా పెట్టారు. అది కూడా సమగ్రంగానే ఉంది, కానీ ఒక్కొక్క శ్లోకాన్ని పెట్టారు. సుమతి గారు పర్ఫెక్ట్ గా మొత్తం ఏ పదానికి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అనే దాన్ని
చక్కగా పెట్టారు. అది మనకి ఫార్వర్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. అసలు ఫార్వర్డే చేయక్కర్లేదు. మీకు అందరికీ కూడా సులభంగానే దాన్ని తెలుసుకోగలుగుతారు కాబట్టి చక్కగా ఆ టాస్క్ ని ఉత్సాహంతో పూర్తి చేసినటువంటి మీకు అందరికీ కూడా మనం మంగళాశాసనం చేస్తున్నాను. అయితే మనకి చిన్న చిన్న సవరణలు ఉన్నాయి. దాంట్లో సుమతి గారు పెట్టింది అన్ని విధాలా కరెక్ట్ గా ఉంది అని అనుకున్నా. అందులో మనం శ్రీరంగరాజ అనే పదం వచ్చినది మీరు గుర్తుపెట్టుకోండి. 10, 11, 13, 17 శ్లోకాలలో శ్రీరంగరాజ అనేటటువంటి పదం వచ్చింది. శ్రీరంగనాయక అనే పదం దగ్గరే సుమతి గారికి కొంచెం చిన్న సూచన ఏంటి అంటే 12వ శ్లోకం కరెక్టే. సన శ్రీరంగనాయక పాతు ప్రణత రక్షాయాం అనేటటువంటి శ్లోకంలో. అయితే 7వ శ్లోకం అని కూడా పెట్టారు. అక్కడున్న చిన్నగా తేడా ఏది అంటే నాయకుడు నాయకి అని 2 పదాలు ఉన్నాయనుకోండి. నాయకుడు అంటే పుల్లింగం, నాయకి అంటే స్త్రీలింగం. అందులో మనకి శ్రీరంగ నాయక్యై అని ఉంది. నాయక్యై అనేది నాయకి అనే పదానికి వచ్చినటువంటి విభక్తి అంత పదం, ఇకారాంత పదం అన్నమాట. అంచేత అక్కడ నాయక పదం కాదు, నాయకి అనేటటువంటి పదం ఉంటుంది. పెట్టచ్చు శ్రీరంగ నాయక్యై అన్న చోట నాయక అనేటటువంటి సూచన వస్తున్నా అది ప్రధానంగా శ్రీరంగ నాయకిని గురించి చెప్తూ ఉండేటటువంటి పదము అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా చక్కగా అందరూ మంచిగా పెట్టారు. శ్రీరంగి అనే పదాన్ని కూడా చక్కగా గుర్తించారు. 18వ శ్లోకం అని పెట్టారు. అందులో అంతగా కాకుండా మనం రోజు చేసుకునే ప్రార్థనా శ్లోకంలో కూడా శ్రీరంగి అనే పదం ఉంది. శ్రీరంగిణః మంగళం అని తద్విష్ణోః పరమం పదం వహతునః శ్రీరంగిణో మంగళం. అందులో కూడా శ్రీరంగి అనేటటువంటి పదం ఉంది. చక్కగా దీన్ని పూర్తి చేసిన మీకు అందరికీ కూడా మనసారా అభినందనలు తెలియజేస్తూ శ్లోకానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. 31వ శ్లోకం. మణిమకర రుచీః వితత్య పాశాన్ విసృమరకేతుకరైర్మృగం హిమాంసోః శ్రియ ఇవ నవకేళయే జిఘృక్షుః సుకయతి రంగపురీ చకాసతీనః జనపద సరిదంతరీపపుష్యత్ పురపరిపాలన నిత్య జాగరూకాన్ పరిహరణ ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్ నమామి. అహృత సహజ దాస్యాః సూరయస్రస్తబంధాః విమల చరమదేహా ఇత్యమీ రంగధామా మహితమనుజ తిర్యక్స్థావరత్వాః శ్రయంతే సునియతమితి హస్మ ప్రాహురేభ్యో నమస్తాత్. శ్రీరంగ దివ్య భవనం భువి గోపురాణాం ప్రాకారితేన నికరేణ గరుత్మతేవ పార్శ్వ ప్రసారిత పతత్రపుటేన భక్త్యా నానాతనోభిరుపగూఢముపఘ్నయామః ప్రాకార మధ్యాజిరమండపోక్ష్యా సద్వీపరత్నాకర రత్నశైలా సర్వం సహారంగ విమాన సేవాం ప్రాప్తేవ తన్మందిరమావిరస్తి. జితబాహ్య జినాదిమణి ప్రతిమా అపి వైదికయన్నివరంగపురే మణిమండపవ ప్రగణాన్ విదధే పరకాల కవిః ప్రణమే మహితాన్. స్మేరాననాక్షి కమలైః నమతః పునానాన్ దంష్ట్రాగదా భృకుటిభిః ద్విషతోధునానాన్. చండ ప్రచండ ముఖతః ప్రణమామి రంగద్వారావళీషు చతస్రుషు అధికారభాజః. సర్వాత్మసాధారణనాథ గోష్ఠీపూరేపి దుష్పూరమహావకాశం ఆస్థానమానందమయం సహస్రస్తూణాదినామ్నాతం అవాప్నవాని. విహరతి హరౌ లక్ష్మ్యా లీలాతపత్ర పరిష్క్రియా వినిమయ విధౌ సూనాసూని క్రియా సఫలోత్పలాం. అథ ముని మనః పద్మేష్వబ్జా సహాయ విహారజ శ్రమహరతటీం యామః తాం ఐందవీం అరవిందినీం. ఇందాక జగన్నాథాచార్య స్వామి వారు
మన గోష్ఠిలో అన్వయిస్తున్నటువంటి వారు ఇంకో 2 శ్లోకాలు శ్రీరంగేశయ అన్నదానికి పెడుతున్నారు. నేను ఆ శ్లోక సంఖ్య చూడలేకపోయినాను. శ్రీరంగేశయమాశ్రయే అనేది 12వ శ్లోకంగా మనం 8వ శ్లోకంగా చెప్పుకున్నాం. అది మాత్రమే కాకుండా ఇంకా 29 ఏవో పెట్టారు. ఒకసారి గమనించండి, ఏమైనా ఉంటే దాన్ని కూడా అందులో మనం యాడ్ చేసుకుందాం. కాకపోతే శ్రీరంగేశయ పదం ఒక్క శ్లోకంలోనే వచ్చినట్టు నాకు గుర్తు. రంగ పదం వచ్చింది, శ్రీరంగం అనే పదం అన్ని చోట్ల వచ్చింది, కానీ మిగిలిన వాటిలో వచ్చినట్టు ఇందాక ఏదో వారు పెట్టారు. దాని గురించి మనం చివరిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఇవాళ నుంచి మనం పాఠ్యాంశాన్ని పరిపూర్ణంగా చెప్పుకుంటున్నాం కాబట్టి అలాగే చివరిలో మనం ప్రమాణ తిరట్టు అనుసంధానం కూడా ప్రారంభం చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇవాళ అనుసంధానం చేయవలసినటువంటి పాసురం, ఆ పాసురాలు మన అనుసంధానం ప్రారంభం చెయ్యొచ్చు కాబట్టి పెరియాళ్వార్ తిరుముజిలో 5వ పత్తులో 2వ దశకంలో 8వ పాసురం. 5, 2, 8 పెరియాళ్వార్ తిరుముజి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో లేకపోవచ్చు, కానీ మనం కొంచెం కలుపుకోవడానికి తగినటువంటి అవకాశం ఉంది కాబట్టి స్తోత్రాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం ఇవాళ గోదాస్తుతిలో ఒక శ్లోకాన్ని అనుసంధానం చెయ్యాలి. అది పాఠం చెప్తున్నప్పుడు చెప్తాను. గోదాస్తుతే కాబట్టి మీకు వచ్చిందే కాబట్టి తెలుసుకుంటారు. అలాగే మనకి ఈ శ్లోకం విహరతి హరౌ అని ప్రారంభం అవుతోంది. ఇలాంటి విహరతి హరౌ అనేటటువంటి ప్రయోగమే కలిగిన శ్రీస్తుతిలో ఉండేటటువంటి ఒక శ్లోకం, 9వ శ్లోకం. శ్రీస్తుతి అంటే వేదాంత దేశకులు ఇచ్చినటువంటి శ్రీస్తుతి, మానాతీత ప్రథిత విభవాం అని ప్రారంభమవుతుంది. అందులో 9వ శ్లోకం త్వామేవాహు కతితిదపరే అనేటటువంటి శ్లోకం. అది కూడా చివరిలో అనుసంధానం చేద్దరు గాని. అలాగే పాఠ్యాంశం చెప్తున్నప్పుడు నేను చెప్తాను, అతిమానుష స్తవంలో ఒక శ్లోకం, నెంబర్ మీరే చూసుకుంటారు కాబట్టి ఆ రెండింటినీ కూడా అంటే 3 శ్లోకాలు ఒక పాసురం చివరిలో మనం అనుసంధానం చేయబోతున్నాం. ఇప్పుడు మనం నిన్న ఈ శ్లోకానికి ప్రతిపదార్థం చెప్పుకున్నాం. సునీత మళ్ళీ దాన్ని రిపీట్ చేశారు. అయినా మరొకసారి మనం అన్వయ క్రమాన్ని చూసుకుంటూ ముందుగా శ్లోకంలో ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్ర పుష్కరిణిని 39, 40 శ్లోకాలలో వర్ణిస్తున్నారు అని అనుకున్నాం. ఇందులో చంద్ర పుష్కరిణి దగ్గరికి చేరుదాము అంటున్నారు అని అనుకుంటున్నాం. హరౌ, ఇప్పుడు ప్రతిపదార్థం చూడండి. హరౌ హరి లక్ష్మ్యా సహ, లక్ష్మీదేవితో కలిసి విహరతి విహరిస్తూ ఉండగా అని అర్థం అన్నమాట. హరౌ విహరతి లక్ష్మ్యా సహ విహరతి, ఆయన లక్ష్మీదేవితో కలిసి విహరిస్తూ ఉన్నప్పుడు లీలాతపత్ర, సరదాగా అంటే లీల కోసం తయారు చేసుకున్నటువంటి గొడుగులుగాను, పరిష్క్రియ అలంకారములుగాను, వినిమయ విధౌ, వినిమయం అంటే అట్నుంచిటు మార్చుకోవటం అని అర్థం అన్నమాట. వినిమయ విధో, ఒకరి మెడలో ఒకరు మార్చుకునేటటువంటి దండలగాను, సూనాసూని, ఇదొక మంచి పదం. సూనాసూని, ఇది మనకి దీని అర్థం తెలియాలి అంటే కర్ణాకర్ణిగా విన్నావు అని అంటూ ఉంటాం. కర్ణాకర్ణిగా వినడం అంటే ఒకరి చెవిలోకి చేరితే వారి ద్వారా ఇంకొకరి చెవిలోకి చేరితే వారి ద్వారా ఇంకొకరి చెవిలోకి చేరితే అలా వినపడింది అని అలా తెలిసింది. ఈ కర్ణాకర్ణి అనేటటువంటి ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాం వ్యవహారంలో. ఇక్కడ ఒక అందమైన కొత్తదైనటువంటి విలక్షణమైనటువంటి ప్రయోగం సూనాసూని అంటే పువ్వులతో చేసుకునేటటువంటి ఒక కలహం అన్నమాట. పువ్వులు ఒకరి మీదకి ఒకరు వెదజల్లుకుంటూ చేసుకునేటటువంటి కలహం, దాన్ని సూనాసూని అని చెప్తున్నారు. సూనము అంటే ప్రసూనము అంటే పువ్వు అని అర్థం. ప్రా లేకపోయినా సూనం అంటే కూడా పువ్వు అని అర్థం. అలా ఒకరి మీద ఒకరు కలహం కోసం యుద్ధం చేసుకోవడానికి ఉపయోగపడేటట్లుగా 4 రకాలైనటువంటి లీలలని, 4 రకాలైనటువంటి ప్రయోజనాలని చెప్తున్నారు.
ఒకటి ఆతపత్రంగా, లీలాతపత్రంగా. 2 పరిష్క్రియగా. 3 దండలు మార్చుకోవడానికి. 4 ఒకరి మీద ఒకరు విసురుకుంటూ యుద్ధంగా భావన చేస్తూ చేసుకునేటటువంటి సరదా అయినటువంటి ప్రణయ కలహానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సఫల ఉత్పల, సఫలములైనాయి ఆ ఉత్పలములు. ఉత్పలము అంటే తామర అని సాధారణంగా చెప్పుకుందాం, విశేషంగా చెప్పుకోవాలి అంటే లోటస్ అని అర్థం ఉంటుంది దానికి. నీలోత్పలం అనేట ప్రయోగం దగ్గర నల్ల కలువలు, కలువ అని కూడా విశేషమైన అర్థం ఉంటుంది. ఇప్పుడు గంగా అని అన్నాం అనుకోండి, గంగా అంటే నీరు అని సామాన్యమైన అర్థం ఉంటుంది. గంగా అంటే ప్రత్యేకమైనటువంటి ఒక నదిని చెప్పేటటువంటి పదంగా కూడా మనం తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ చంద్ర పుష్కరిణిలో ఉండేటటువంటి ఆ తామరలు అవి లక్ష్మీ నారాయణ మిథునానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి సాఫల్యాన్ని పొందాయి. అలాంటి ఉత్పలములు కలిగినది అని ఆ చంద్ర పుష్కరిణి యొక్క వైభవం 2 పాదాలలో మొదట చెప్పారు. తర్వాత ఇంకా దానికి వల్ల కలుగుతూ ఉండేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఆనందానికి ఉపయోగపడుతుంది, శ్రమని తీర్చేటట్లుగాను ఉంది. అటు తరువాత ముని మనః పద్మేషు, మునిల యొక్క మనఃపద్మములయందు అబ్జాసహాయ విహారజ, అబ్జాసహాయుడై అంటే అబ్జమునందు పుట్టినటువంటి లక్ష్మీదేవితో కూడినటువంటి వాడై విహారజ, విహారం చేయటం వల్ల కలిగినటువంటి శ్రమ హర తటి, శ్రమని పోగొట్టేటటువంటి తీరము కలిగినది అయినటువంటిది. అరవిందిని, నిండుగా తామరలతో నిండినది. ఐందవి, చంద్ర పుష్కరిణిని. యామహ, ఐందవి యామహ, చేరదాము అంటున్నారు. ఇందులో మనం ఇవాళ తెలుసుకోబోతున్నటువంటి అంశాలేవి అనేవి జాగ్రత్తగా లిస్ట్ అవుట్ చేస్తాను. అంటే మనం వెంటనే గుర్తు పెట్టుకోవడానికి తగినటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ముని మనఃపద్మాలని చెప్తున్నారు, అలాగే చంద్ర పుష్కరిణిలో విహారాన్ని చూపిస్తున్నారు. ముని మనఃపద్మాలు అంటే అవి పుష్పాలు అవుతాయి, కానీ అవి సరస్సులు కానీ నీటి పట్టులు కానీ ఎలా అవుతాయి అనేది ఒకటి మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అంతే కదా, పద్మంలో విహరించటం వేరు, మనఃపద్మాలు అని అంటున్నారు, మనస్సుని పద్మంగా చెప్తున్నారు. అలా కాకుండా ఇక్కడ చంద్ర పుష్కరిణిని చెప్తున్నారు. అంటే ఒకటి పువ్వు అయింది, మరొకటి నీటి పట్టు అయింది కదా. అంటే ఆ మనఃపద్మము కూడా అది నీటి పట్టే అని చెప్పేటటువంటి అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అదొకటి ప్రధానమైనటువంటి అంశం. మరొకటి హరి అనేటటువంటి పదప్రయోగం చేశారు. హరి అనే పదాన్ని, దానికి ఉండేటటువంటి అర్థాన్ని రకరకాలుగా మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే వినిమయ విధి అనేటప్పుడు దండలు మార్చుకోవటం అన్నదాన్ని ముందుగా మనం తీసుకుందాం. ఆ దండలు మార్చుకోవడం అనేటటువంటి ఆ సన్నివేశం, ఇప్పుడు కళ్యాణాలు అవుతున్నాయి. మొన్ననే గోదా కళ్యాణం అందరూ చూశారు. మాలై సాత్తినాన్ అనే పాట, పదానికి చక్కగా చేసేటటువంటి ప్రదర్శనలు, అదొక ఆనందాన్ని పరిపూర్తిని ఇచ్చేటటువంటి సన్నివేశంగా మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే నిజంగా గోదా కళ్యాణంలో మాల పరివృత్తి జరిగినటువంటి సన్నివేశాన్ని గోదాస్థుతిలో వేదాంత దేశకులు మనకి వర్ణించారు. ఆ మాలని మార్చినప్పుడు కలిగినటువంటి ఆ హడావిడిని లోకమంతా ఎలాగైతే మారుమ్రోగిపోతోందో ఒక శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఆ శ్లోకం ఏదో గుర్తించగలమా? కాదు, త్వద్భుక్తమాల్య కాదు. మనకి రోజు చదువుకున్నాం గోదాస్థుతి. మాలా పరివృత్తి అనేసరికల్లా వినిమయ విధో అన్న చోట మనకి ఈ శ్లోకం గుర్తు రావాలి. లోకమంతా మారుమ్రోగిపోతోంది అని, గొడవగా ఉంది అని, భూమండలం అంతా అలాగే ఉంది అని చెప్తారు. వాచ గుడ్. రంగేశ్వరస్య తవచ ప్రణయానుబంధాత్ అన్యోన్యమాల్య పరివృత్తిమభిష్టువంతః. ఆ లైన్ గుర్తుపెట్టుకోండి. అన్యోన్యమాల్య పరివృత్తి అనేటటువంటి మాట స్పష్టంగా మనకి
అందులో ఉంటుంది కదా. మాల్య పరివృత్తి అదే వినిమయ విధి అని ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి. మనకు వ్యాఖ్యానంలో ఉండకపోవచ్చు కొన్ని ప్రమాణాలు, కానీ మనకు ఉన్నటువంటి అవగాహనతో మనం చేసుకునేటటువంటి అనుసంధానంతో వీటిని మనం సమన్వయం చేసుకోవచ్చు అనమాట. అలా అన్యోన్య మాల్య పరివృత్తిమభిష్టువంతః వాచాలయంతి వసుధే రసికాః త్రిలోకీం న్యూనాధికత్వ సమతా విషయైః వివాదైః. తక్కువ ఎక్కువ సమత్వం అనేటటువంటి అంశాలతోటి కలహవాడుకుంటున్నారు, కోలాహలంగా ఉంది అంటారు. ఆ శ్లోకం కూడా చివరిలో మీరు అనుసంధానం చేద్దురుగాని. ఇక మనం ముందుగా మనఃపద్మములు అన్న చోటికి వద్దాం. మనస్సులో, మనుల మనస్సులలో పరమాత్మ ఉంటాడు అనే దాన్ని కదా మనం తెలుసుకున్నాము. అలా ఉంటాడు అని చెప్పినటువంటి దానిని, సరస్సుని మనం తీసుకుంటే చంద్ర పుష్కరునికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమని చెప్పుకున్నాము అంటే, అందరి తాపాలను తీర్చేటటువంటి భగవంతుని యొక్క తాపార్తిని కూడా తీర్చగలిగేటటువంటి వైభవం కలిగినది అని మనం చెప్పుకున్నాం. శ్రమహర తటి అని అన్నారు కనుక, ఇప్పుడు భగవంతుడే ఒక సరస్సు అని చెప్పినటువంటి మాటలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం తిరుప్పావై అంతా కూడా స్నానం చెయ్యాలి స్నానం చెయ్యాలి స్నానం చెయ్యాలి అని వెళితే వెళ్ళింది ఎవరి దగ్గరికి అంటే భగవంతుని దగ్గరికి. స్నానం అంటే ఏమిటి అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణ అనుభవం అని పెద్దలు మనకి చెప్తూ ఉంటారు కదా. అలా భగవంతుడే ఒక సరస్సు అని చెప్పినటువంటి ఒక మంచి శ్లోకం మనందరికీ తెలిసినటువంటి శ్లోకమే. అందులో మనమందరం స్నానం చేస్తే మన తాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పారు. హరి సరసి విగాహ్య గుర్తొచ్చిందా? ముకుందమాలలో శ్లోకం మనం హాయిగా రోజు చదువుకునేటటువంటి స్తోత్రంలో కరచరణ సరోజే అనేటటువంటి శ్లోకం. హరి సరసి విగాహ్య ఆపీయ తేజోజలౌఘం భవమరు పరిఖిన్నః ఖేదం అజ్యాచ్యజామి. ఇది కులశేఖరులు చెప్పారు. అంటే ఖేదం పోతుంది మనకి ఎలా? సరస్సులో స్నానం చేస్తే. ఏదా సరస్సు? హరి అనేటటువంటి సరస్సు. అంటే భగవంతుడే ఒక సరస్సు అని మనకు తెలుస్తోంది. అంటే ఒక నీటి తావు అని మనం హరి సరస్సుగా భగవంతుడినే ఒక సరస్సుగా భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడేం జరుగుతోంది? భగవంతుడే ఒక సరస్సులో స్నానం చేస్తున్నాడు, విహారం చేస్తున్నాడు, తన శ్రమని పోగొట్టుకుంటున్నాడు. అలాగే మనకి ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే సీతమివ హ్రదం. తిరుప్పావై ప్రారంభిస్తూనే నీరాడ పోదువీర్ అని అమ్మ ప్రారంభిస్తే మన పెద్దలు మనకి వివరణ చేసేటప్పుడు ఆ నీటి పట్టు ఏది అంటే బ్రహ్మ, పరబ్రహ్మ, పరబ్రహ్మలో ప్రవేశించటం. అదే సీతమివ హ్రదం, చల్లనటువంటి హ్రదము అని చెప్తున్నారు. వెరీ గుడ్. పిబనయన పురస్తే అప్పుడే పెట్టేస్తున్నారు. ఇంకా మనం అంత దాకా వెళ్ళలేదు. శ్రీరంగరాజస్తవంలోనే ఉన్నాం కాబట్టి శ్రీరంగరాజస్తవంలో మనకు ఒక సరస్సు వస్తుంది. హరి సరస్సు లాంటిదే రంగేశ్వరుడు అనేటటువంటి సరస్సు ఎదురుగా ఉంది. తాగు అంటారు భట్టర్ వారు. ఇందులోనే మనకి వస్తుంది. అంతవరకు మనం రాలేదు కాబట్టి ఇప్పుడు మనం హరి సరస్సు అనే అనుసంధానం చేసుకుందాం. అలాంటి సరస్సు ఆయన అయినప్పుడు అలాంటి ఆయనకి కూడా శ్రమని తీర్చేటటువంటి చంద్రపుష్కరిణి అని చెప్తూ, ఏ శ్రమ? దేని వల్ల కలిగిన శ్రమ అనంటే ముని మనస్సులలో ఉండడం వల్ల కలిగినటువంటి ఇరుకు వల్ల కలిగినటువంటి సంకోచం వల్ల కలిగినటువంటి శ్రమ అని మనం అక్కడ మనకు చెప్పారు కదా. మరి మనస్సులు నీటి పట్లు అనడానికి మంచి ఉదాహరణ మనకు చూపిస్తున్నారు. రామాయణంలో ఉండేటటువంటి ఉదాహరణ. మనస్సులలో పరమాత్మ ఉంటాడు అనేది మనకి బాగా తెలిసినదే. ఏ ఉదాహరణలు మనం చెప్పుకుందాము అంటే, మొన్నటిదాకా తిరుప్పావైలో ఉన్నాం కాబట్టి మనస్సులలో పరమాత్మ ఉంటాడు అనడానికి ఆండాళ్ళమ్మ వారు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందులో అంటే పుళ్ళుం సిలుంబినగాడ్. వెరీ గుడ్. మునివరుகளும் యోగిகளும் ఉళ్ళత్తుకొండు అని అమ్మవారు చెప్పారు కాబట్టి ఉళ్ళం అంటే మనస్సులో పరమాత్మ ఉంటాడు అనడానికి తిరుప్పావై అనేది ఒక ఉదాహరణ. అలాగే మనం చివరిలో పెరియాళ్వార్ల యొక్క పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం అనుకున్నాం చూసారా. సాక్షాత్తుగా
ఆయనే వచ్చి నా హృదయంలో ఉన్నాడు. ఆయన ఉండడానికి తగినటువంటి మంచి ఆ, పుష్పము నా మనస్సు అని ఆయన చెప్తారు. ఇవన్నీ మన పద్మం అనడానికి తెలుస్తాయి. కానీ అలా కాకుండా అతిమానుష స్తవంలో కూడా శ్రీమత్ పరాంకుశ మునీంద్ర మనో నివాసాత్ అని ఒక శ్లోకం ఉంటుంది. ముని మనస్సులలో ఆయన ఉంటాడు అనడానికి ఉదాహరణ అది. కానీ మనస్సులు తటాకములు సరస్సులు అనడానికి అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు మనకి. సన్మనుష్య మనోయథ. మనస్సుని పద్మమని మాత్రమే అనుకోకండి. మనస్సు ఒక నది, సత్పురుషుల యొక్క మనస్సులా ఉంది ఈ నది అని వాల్మీకి భగవానుడు తమసా నదీ తీరానికి వెళ్ళినప్పుడు చెప్పినటువంటి మాట. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అని అంటారు. అంటే ఇప్పుడు తమసా నది సత్పురుషుల యొక్క మనస్సులో ఉంది అని చెప్పడాన్ని బట్టి మనకేమర్థమవుతోంది? సత్పురుషుల యొక్క మనస్సు కూడా ఒక నీటి పట్టు, సరస్సు అనుకుందాం, నది అనుకుంటున్నాం. భగవంతుడు కూడా సరస్సు, నది, హరి సరసి విగాహ్య అని అనుకుందాం. ఇప్పుడు పరమాత్మ ముని మనఃపద్మాలలో లక్ష్మీదేవితో కలిసి విహరిస్తున్నాడు అని అంటే నీటి సరస్సుల్లోనే విహరిస్తున్నాడు ఆయన. అలాగే ఇప్పుడు ఆయన ఐందవీం అరవిందినీం, ఇందులో చాలా విశాలంగా హాయిగా ఇక్కడ తన లీలా విహారాన్ని గావిస్తున్నాడు ఆయన అనే దాన్ని చెప్పేటప్పుడు అది నీటికి నెలవే, ఇది నీటికి నెలవే. అది అకర్దమమైనదే, ఇది కర్దమం లేనిదే. ఇది శ్రమని పోగొట్టేదే, అది శ్రమని పోగొట్టేదే అనే విషయాన్ని మనం రామాయణంలో ఉండేటటువంటి ప్రమాణంతో సమన్వయం చేసుకుందాం. ఎక్కడ ఉన్న పరమాత్మ అబ్జాసహాయ విహారజ అనే పదంలో లక్ష్మీనారాయణ మిథునం ఎప్పుడూ కూడా కలిసే ఉంటుంది, విడేది కాదు అనేటటువంటి మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. మనఃపద్మాలలో ఉన్న, అవతారాలలో ఉన్న, వైకుంఠంలో ఉన్న, వ్యూహరూపుడై ఉన్న, అర్చారూపుడై ఉన్న ఆయన లక్ష్మీ సహితుడై అయే ఉంటాడు. లక్ష్మీదేవి ఆయనని ఎప్పుడు విడిచిపెట్టకుండానే ఉంటుంది అనే దాన్ని మనకి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అంటే అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు అనే దాన్ని ఇందులో చెప్పేటప్పుడు అంతర్యామిగా ఉన్నవాడు కూడా అబ్జా సహాయుడై ఉంటాడు అనే దాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే అమ్మ కూడా ఎప్పుడు స్వామిని విడిచిపెట్టకుండానే ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళితే ఆవిడ కూడా అక్కడికి తయారవుతూ ఉంటుంది. ఆయన వెళ్ళేదే అనేక రకాలైనటువంటి అవతారాలని ధరించడానికి, అంటే వెళ్ళినప్పుడల్లా ఆమె తోడుగా ఉంటుంది అనడానికి మనకి శ్రీగుణరత్న కోశంలో భట్టర్ వారే చెప్పారు. నేతుర్ నిత్య సహాయిని జనని నస్త్రాతుం త్వమత్రాగత అంటూ చెప్తున్నారు. ఎన్నో కష్టాలు పడ్డావు, కానీ ఆయనతో ఎప్పుడూ నిత్య సహాయకురాలిగా నువ్వు వస్తూనే ఉంటావు అని అందులో చెప్తున్నారు. అలాగే ఇందాక మనం శ్రీస్తుతిలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాము అని అనుకున్నాను చూసారా, అది విహరతి హరో అన్నదానికి మనం లింక్ చేసుకుందాము అని అనుకుంటున్నాం. ఆ 9వ శ్లోకంలో దేశకులు చెప్పినటువంటి మాట, అమ్మవారు స్వామి అవతారాలతో తాను కూడా కలిసి ఉన్నారు అని ఎలా తెలుస్తుంది అంటే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణని అక్కడ చెప్తారు. గుర్తుపెట్టుకోండి. శ్రీగుణరత్న కోసం మీకు తెలుసు, అమ్మా స్వామి ఒకటే కాని వేరు అని చెప్పడం కోసం వేరువేరుగా ఉంటుంది పువ్వు, పువ్వు యొక్క వాసన. కానీ వాసనను విడిచి పువ్వు ఉండదు, వాసన లేకపోతే పువ్వుకి విలువ ఉండదు. ప్రసూనం పుష్యంతీమపి పరిమళర్థిం జగదిషు అని స్వామిని అమ్మని పువ్వుకుండేటటువంటి పరిమళం అని, పరిమళం అమ్మ అయితే పువ్వు స్వామి అని మనం అక్కడ వారిద్దరి సంబంధాన్ని తెలుసుకున్నాం. విడదీయరా అని సంబంధం అన్నమాట. అలాగే రత్నవాయన, దానికి ఉండేటటువంటి కాంతి అమ్మ అని చెప్తారు ఒక శ్లోకంలో. స్వయా దీప్త్యా రత్నం ప్రభవతి మహార్ఘం అనేటటువంటి ఒక శ్లోక పాదాన్ని గుర్తుపెట్టుకుందాం.
భట్టర్ వారు అక్కడ చెప్పినటువంటి ఉదాహరణలో రెండు, ఏకమేవ అద్వితీయం అని పరబ్రహ్మని గురించి చెప్తాం. ఒక్కడే అంటే లక్ష్మీ అమ్మవారు కూడా లేరా అని అనుకోకండి. లక్ష్మీ సహితుడై ఉన్నవాడే ఆయన. లక్ష్మీదేవి లోకనాయకే, ఆయన లోకానికి నాయకుడే అని మనకి రెండు వేదవాక్యాలు చెప్పినా మళ్ళీ ఏకమేవ అద్వితీయం అని చెప్పడంలో వారిద్దరూ ఎప్పుడూ ఒకరిని ఒకరు విడిచిపెట్టకుండా ఉంటారు అని చెప్తున్నారు. అందులో వేదాంత దేశికులు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఎలాంటిది అంటే పాల సముద్రం. ఆ పాల సముద్రంలోంచి తరంగాలు ఎగిరి ఎగిరి పడుతున్నాయి. పాల సముద్రంలోంచి లేచి వస్తూ ఉండేటటువంటి తరంగాలలో తీపి ఉంటుందా ఉండదా అని ఒకసారి మనం ఆలోచిస్తే, దుగ్ధరాసే మధురత ఇవ దుగ్ధరాసే తరంగై అని వస్తుంది మనకి ఆ శ్లోకంలో. పాలు ఎప్పుడూ తీపితోటే ఉంటాయి. పాల సముద్రం నిండుగా తరంగాలతో ఎగిసెగిసి పడుతోంది. భగవంతుడు అలాంటి పాల సముద్రం లాంటి వాడు అయితే ఆయన ఎత్తేటటువంటి అవతారాలు ఒక్కొక్క కెరటం లాంటివి. ఆ కెరటం ఎగిసి పడుతోంది, ఆ సముద్రంలోంచి పైకి లేచి తీరానికి వస్తోంది. అలా వచ్చేటప్పుడు ఆ కెరట రూపంలో ఉండేటటువంటి పాలలలో ఎలాగైతే మాధుర్యం విడవకుండా ఉంటుందో, అలాగే పరమాత్మ అవతారాలు ఎత్తినప్పుడు తరంగ రూపుడై ఉంటే ఆ దాంట్లో ఉండేటటువంటి మాధుర్యం అమ్మ అని చెప్తారు. ఎంత అద్భుతమైనటువంటి భావన చూడండి. పువ్వు వాసన, రత్నము కాంతి, క్షీరసాగరంలో ఉండే కెరటము, ఆ కెరటానికి ఆ క్షీరానికి ఉండేటటువంటి మాధుర్యము. పాలు స్వామి అయితే పాలల్లో ఉండేటటువంటి మాధుర్యం అమ్మవారు అవుతారు. అది సముద్రంలానే ఉండక్కర్లేదు. కెరటంగా ఉన్నప్పుడు కూడా, కెరటంగా ఎగిసిపడినటువంటి పాలల్లో కూడా మాధుర్యం తప్పకుండా ఉంటుంది అనడంలో, స్వామి పాలు అయితే అమ్మ మాధుర్యం, స్వామి కెరటాలుగా వస్తే విభవమూర్తి, అమ్మ కూడా ఆ కెరట రూపంలో ఉండేటటువంటి పాలల్లో మాధుర్యం ఉన్నట్టే అమ్మవారు కూడా ఎప్పుడు వస్తారు అని చెప్తున్నారు. ఆ శ్లోకాన్ని మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. అందులో త్వామే వాహు కతితి దపరే త్వప్రియం లోకనాథం, రెండు పార్టీలుగా విడిపోయారట. నువ్వే లోకనాయకుడివి అంటారు కొంతమంది, కాదు అమ్మవారే లోకాన్నంతటికి అధిదేవత అని ఆమెని అంటారట కొంతమంది. ఇలా పరస్పరం కలహించుకుంటున్నారు ఒకరితో. కింతై అంతః కలిహమలనై, వాళ్ళని కించిదుత్తీర్యమగ్నై అంటారు. అంటే ఇప్పుడు వాదన చేసుకుంటున్నారు. ఎవరు అంటే, ఒక పెద్ద సముద్రం, ఆ సముద్రంలో ఒక ఆయన పడిపోయాడు. ఆయన తీరాన్ని చేరుకోవాలి అని ప్రయత్నం చేశాడు, కానీ ఆయనకి ఈత రాదు కాబట్టి ఆయన మునిగిపోతున్నాడు. మరొక ఆయన సముద్రంలో చేరాడు, ఆయన పడిపోయాడు, కానీ ఆయనకి ఈత వచ్చు. ఈదుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడు. చివరి దాకా వచ్చేసాడు, కానీ ఒక్కసారి బలం చాలక ఆయన కూడా మళ్ళీ సముద్రంలో మునిగిపోయాడు. ఇప్పుడు ఈత రాని వాడికి, ఈత వచ్చి కొంతవరకు ఈది తర్వాత మునిగిపోయిన వాడికి తేడా ఏముంది? ఇద్దరూ మునిగిపోయారు, ఇద్దరూ తీరాన్ని దాటలేదు. అలాగే భగవంతుడే జగత్కారణమని, అమ్మే అధిదేవత అని కలహించుకుంటున్న వాళ్ళల్లో వదిలేద్దాం వాళ్ళని. కించిదుత్తీర్య మగ్నై, కొంతవరకు తీరం దాటి తర్వాత మళ్ళీ వాళ్ళు మునిగిపోతూ ఉంటారు. వాళ్ళ ఊసు మనకెందుకమ్మా, మాకు మాత్రం లక్ష్మీనారాయణ మిథునమే ఆధారం అని చెప్పు. త్వత్సంప్రీత్యై విహరతి హరౌ సమ్ముఖీనాం శృతీనాం, ఈ పాదం మనకి కావాలన్నమాట. త్వత్సంప్రీత్యై విహరతి హరౌ, చూసారా, విహరతి హరౌ అనే పదప్రయోగం భట్టర్ వారు ఇక్కడ చేశారు. దేశికులు మనకి ఆ శ్లోకంలో ఇలాగే ప్రయోగం చేస్తున్నారు. విహరతి హరౌ సమ్ముఖీనాం శృతీనాం, శృతులన్నీ అదే చెప్తున్నాయి. అలాంటి మీ దంపతులే మాకు శరణు అంటారు చివరి పాదంలో. ఇప్పుడు మనం
హరి శబ్దాన్ని గురించి తెలుసుకుందాం. హరి అనే మాటని ఎక్కడ ప్రయోగిస్తున్నారు అనంటే భట్టరు వారు ప్రయోగించింది సృష్టి సమయంలో హరి అనే పదాన్ని, అలాగే శ్రీవత్స చిహ్నులు ప్రయోగించింది అదే అని మనం అనుకుంటున్నాం కదా. మనం శ్రీస్తవము చదువుకున్నాం, మనం శ్రీగుణరత్న కోసము తెలిసిన వాళ్ళమై ఉన్నాం. శ్రీగుణరత్న కోశంలో మొదటి శ్లోకం ఏది అంటే శ్రీ అయి సమస్త చిదచిత్ విధానం హరేహే అనేటటువంటి మాటలో ఈ జగత్ సృష్టి స్థితి లయాలని చేసేటటువంటి వాడు హరి అని అక్కడ హరి శబ్ద ప్రయోగం చేశారు అని అనుకున్నాం. అది ఎప్పుడు మనం చెప్పుకున్నాము అంటే శ్రీస్తవాన్ని చెప్పుకున్నప్పుడు స్వస్తి శ్రీర్దిశతాదశేష జగతాం సర్గోపసర్గస్థితి అనేటటువంటి దాంట్లో హరి అనేటటువంటి పదప్రయోగమే ఉంటుంది. ఆ హరి అనేటటువంటి మాటని భట్టరు వారు ప్రయోగించారు, అలాగే వారి తండ్రి గారైనటువంటి కూరత్తాళ్వాన్ కూడా ప్రయోగించారు. ఇప్పుడు ఇందులో కూడా విహరతి హరో అనే ప్రయోగాన్ని చేస్తున్నారు. ఇప్పుడు హరి అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి ఎన్ని రకాలైనటువంటి సమన్వయాలు ఉన్నాయి అనేది ఎక్కడ వెతుక్కోకండి, శ్రీస్తవంలో ఉంటుంది. మొదటి శ్లోకం దగ్గర ఉండేటటువంటి వ్యాఖ్యానంలో ఉంటుంది అని కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. శ్రీస్తవం ఈ చిన్న పుస్తకం, దీని వ్యాఖ్యానంలో మనకి హరి శబ్ద ప్రయోగాన్ని గురించి ఉంటుంది. ఇప్పుడు హరి దగ్గరికి వద్దాం మనం. హరి అంటే మనకి తెలిసిన అర్థం ఏమిటి? హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత అని మనం చదువుకుంటాం కనుక హరి అంటే హరించేవాడు అని అర్థం. హరించుట అంటే లేకుండా చేయుట, పోగొట్టుట, లేక తాను తీసుకొనుట అనే అర్థంలో మనం చెప్పుకుంటాం. ఏం తీసుకుంటాడు ఆయన అంటే హరి పాపాని హరతి, పాపాలని హరిస్తాడు కాబట్టి ఆయన హరి అని మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకు పాపాలని హరిస్తాడు ఆయన? ఎందుకు హరించాలి? మన పాపాలతో ఆయనకేం సంబంధం? మన పాపాలను పోగొట్టకపోతే ఆయనకు వచ్చేటటువంటి నష్టం ఏమిటి? ఆయనకు ఉండేటటువంటి గొప్పతనానికి లోటు ఏమొస్తుంది అని అంటే లేదండి, ఆయన దయ కలగవాడు, ఆయన ప్రేమ కలవాడు, ఆయన వాత్సల్యం కలిగిన వాడు అని మనం చెప్పాలి. దయ కదండి, అందుకే చూడలేక మన కష్టం చూడలేక మన పాపాలను పోగొడతాడు. అంటే ఇప్పుడు హరి అంటే ఏమర్థం మీకు తెలుస్తోంది అంటే దయ, క్షమ, కరుణ, వాత్సల్యం ఇలాంటి గుణాలు కలిగిన వాడు అని గుణ సద్భావం అనే అర్థాన్ని మనకి హరి అనే శబ్దం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎందుకు హరిస్తాడు అంటే దయ ఉంది కాబట్టి, అంటే గుణవంతుడు అనే అర్థం హరి అనేటటువంటి శబ్దం ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా లయకర్త అనేటటువంటి అర్థం కూడా హరి అనే శబ్దం ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటారు. హరించేవాడు, లేకుండా చేసేవాడు. ఎవరిని లేకుండా చేస్తాడు అంటే ఎవ్వరూ లేకుండా చేసేస్తాడు. తాను సృష్టించినటువంటి ఈ బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా ప్రళయకాలంలో లేకుండా ఉండేటట్లుగా చేసి తానొక్కడే ఉండేటటువంటి వాడు కనుక హరి అంటే అందరినీ హరించేవాడు ప్రళయకాలంలో అనే అర్థంలో హరిహరతి పాపాని మాత్రమే కాదు, పాపాని అన్నప్పుడు కూడా గుణసద్భావం చెప్పుకుందాము. ఈ ప్రళయం చెయ్యడం కూడా ప్రేమతోటే కాబట్టి ఆయన లయకర్త అని హరి అనేటటువంటి పదం ద్వారా ఒక అర్థం వస్తుంది. ఇంకొకటి భూతానాం ప్రభవో హరిహి అని ప్రయోగం ఉంది. అంటే భూతములని పుట్టించేటటువంటి వాడు ఆయన కనుక హరి అంటే జగత్కారణ తత్వం అని, సృష్టికర్త అని అర్థము వస్తుంది, లయకర్త అనే అర్థము వస్తుంది, గుణవంతుడు అనేటటువంటి అర్థము వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 3 అర్థాలలో. అది కాకుండా ఇంకొక ప్రయోగం ఒక కవి ఒక కావ్యంలో చేశాడు అని అంటారు. ఏమిటా కావ్యం అంటే మాఘ కావ్యంలో బలరాముడు శ్రీకృష్ణుణ్ణి హరి అని అంటున్నాడు. ఎందుకనిట అంటే ఆయన రుక్మిణీదేవిని హరించి తీసుకుని వచ్చాడు కనుక హరి అని మరొక అర్థాన్ని చెప్తారు. రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవడం కోసం ఎత్తుకొచ్చేసాడు కదా ఆయన, అంచేత రుక్మిణిని హరించాడు కాబట్టి హరి అని హరి శబ్దానికి రకరకాలుగా విమర్శలని చేస్తున్నారు.
ఇక్కడ విహరతి అని అర్థంలో విహరించేటటువంటి వాడు హరి అనే అర్థం ఇవ్వడం. విహారం అంటే ఏది అనంటే ఈ సృష్టి స్థితులను స్తుతి లయములను చెయ్యడమే విహారము అనేటటువంటి ఒక అందమైనటువంటి అర్థాన్ని మనకి ఇస్తున్నారు. వి అనేది ఉపసర్గ, హరణం అంటే సృష్టి స్థితులను చేయడం. విహరిస్తున్నాడు అంటే ఏంటి? విహరించడానికి తగినటువంటి రీతిలో ప్రపంచాన్ని ఆయన సృష్టిస్తున్నాడు అని అర్థం. అలా విహారం చెయ్యడం, ఆనందాన్ని పొందడం అంటే ఆయన ఒక మొగనెమలి, ఆమె ఒక ఆడనెమలి. ఆడనెమలికి ఆనందం కలిగించడం కోసం మొగనెమలిగా ఆయన ఆనంద నాట్యం చెయ్యడమే విహారము అని కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. కాబట్టి విహరతి అంటే సృష్టి స్థితి లయాదులను చేసేటటువంటి వాడు అనేటటువంటి విహార శబ్దానికి అర్థాన్ని మనకి చెప్తారు. అంతేకాదు ఉపహరతి అని మరొక అర్థాన్ని చెప్పుకున్నాం. ఉపహారం అంటే కానుక అని అర్థం. ఉపహరతి అంటే ఈ జగత్తుని సృష్టించి అమ్మవారికి కానుకగా ఇచ్చేటటువంటి వాడు కాబట్టి ఆయన హరి అని చెప్తూ ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి అర్థాలని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ విహరతి హరౌ అంటూ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. హరి శబ్దాన్ని ఇందులో ప్రయోగిస్తున్నారు. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, హరి విభవే అన్న చోట హరి శబ్దాన్ని అన్యత్రా తద్గుణోక్తి అనేటటువంటి దాంట్లో మనం హరి శబ్ద ప్రయోగం జరిగింది అని అనుకున్నాం. మళ్ళీ రెండోసారి ఇక్కడ హరి అనే పద ప్రయోగాన్ని చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా హాయిగా ఆనందంగా చంద్ర పుష్కరిణిలో విహారానికి వచ్చారు. ఆమె అక్కడ వాళ్ళిద్దరూ కూడా ఏం తయారు చేసుకుంటున్నారు అనంటే, సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, లీలాత పత్రం అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అవసరం ఉంటే వర్షం పడితేనే గొడుగు, లేకపోతే ఎండ ఉంటేనే గొడుగు అని అనుకోకర్లేదు. ఆ గొడుగు వేసుకుని స్టైల్ గా తిప్పుతూ పాటలు పాడుతూ ఉండేటటువంటి సన్నివేశాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆతపత్రం లీల కోసం చేసుకునేటటువంటి ఆతపత్రం అన్నమాట. దిగారు చంద్ర పుష్కరిణిలోకి అమ్మవారు స్వామివారు. అందమైన సన్నివేశాన్ని ఇప్పుడు కళ్ళ కట్టుకుందాం. ఆ హరి ఎంత గొప్పవాడో ఇంతవరకు చెప్పుకున్నాము. ఆయన ఏది చేసినా అమ్మవారి కోసమే కాబట్టి అమ్మ పట్ల ఆయనకు ఉండేటటువంటి ప్రేమని చెప్పుకున్నాము. ఇది ఒక అద్భుతమైన రొమాంటిక్ సన్నివేశం. చూడండి, భట్టర్ వారు మనకి చూపించేస్తున్నారు కాబట్టి మనం ఆ పాత ఫోటోలన్నింటినీ చూస్తున్నాం అన్నమాట. చంద్ర పుష్కరిణిలో వారిద్దరూ దిగారు. దిగితే చంద్ర పుష్కరిణి నిండా పువ్వులు నిండి ఉన్నాయి, తామర పూలు నిండి ఉన్నాయి, కలువ పూలు నిండి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా గొడుగులు తయారు చేసుకుందాం, తల మీద చక్కగా అందంగా ఈ తిరుగుతూ లీలాత పత్రాన్ని తయారు చేసుకుందాం అని ప్రయత్నం చేశారు. అలా చేసేటటువంటి ఆ ఉద్యమంలో అమ్మవారు సువర్ణ వర్ణంతో ఉంటుంది కాబట్టి ఆమె తామరలతో గొడుగు చేస్తుంది. గొడుగులు లీలాత పత్రం తయారు చేయాలంటే ఆమె తామర పువ్వు తీసిపెట్టిందిట తన రంగుకి తగినట్లుగా. ఆయన నల్లగా ఉంటాడు కదండి, ఆయన కలువ పువ్వు తీసి పక్కన పెడుతున్నాడట. ఇప్పుడు ఆయన రంగుకి తగినట్టు ఆయన, ఆమె రంగుకి తగినట్టుగా ఆమె ఈ పువ్వులని సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అందమైన సెట్టింగ్ ఎలా వచ్చింది? తామర కలువ, తామర కలువ, తామర కలువ, అలాగా అందంగా ఆ లీలాత పత్ర పరిష్క్రియ జరుగుతోంది. లీలాత పత్రాన్ని అందంగా వారు తయారు చేస్తున్నారు అని ఒక అర్థాన్ని చెప్తున్నారు. ఇది కూడా మనకి ఈ అన్నమాచార్యుల వారి కీర్తన ఒకటి ఉంది, నాకు గుర్తు రావటం లేదు, కానీ అమ్మవారికి స్వామివారికి ఉండేటటువంటి సామ్యం ఇది మీ ఇద్దరికే తగునమ్మా అంటూ వస్తుందా, నాకు ఎంత ప్రయత్నం చేసినా గుర్తు రావటం లేదు. ఇప్పుడు బంగారు వర్ణం మీ ఇద్దరిలోనూ ఉంది అని అనుకోవాలి అని అంటే ఒక పరి కాదు, అది కాదు. ఈ మధ్య విన్నాను, చాలా బాగుంది ఆ మాట. ఇప్పుడు బంగారు వర్ణం, అమ్మ బంగారు వర్ణం, స్వామి నీలవర్ణం అని మనం అనుకున్నాం. కానీ ఆ బంగారు వర్ణంలో సమానత్వాన్ని చెప్పేటప్పుడు పీతాంబరధారి ఆయన, సువర్ణ వర్ణవి నువ్వు, మీ ఇద్దరికే జోడి తగుతుందమ్మా అని ఒక మాట. నీలవర్ణుడు ఆయన, నీలకేశివి నువ్వు, నీ జుత్తు నల్లగా ఉంటుంది, ఆయన శరీర వర్ణం నీలవర్ణం, మీ ఇద్దరికే ఈ పొందిక తగుతుంది అంటూ చాలా బాగుంది ఆ కీర్తన.
అలాగే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా లీలాత పత్రాన్ని తయారు చేసుకుంటున్నప్పుడు ఎవరి ఆ రంగుకి తగినట్లుగా వాళ్ళు పువ్వులను ఎంచుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఉత్పలాం అరవిందిని అని రెండింటిని మనకి సూచన చేస్తున్నారు. అందమైన గొడుగులు తయారు చేసుకుంటున్నారట. నీళ్లలో అలా 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 విహరిస్తున్నారు వారు. పైన గొడుగు ఉంది కానీ ఆభరణాలు ఉండద్దా అంటే ఆభరణాలు ఏవిటా అంటే చెవులకి ఆభరణంగాను తామరలనే పెట్టుకుంటున్నారట, చెవి కమ్మలుగాను అవే పెట్టుకుంటున్నారట, ఇలా మెడలో దండలుగాను వారు ఆభరణాలుగాను తామర పూలనే చేస్తున్నారట. ఇదిగో నువ్వు చేసిన దండ నాకు, నేను చేసిన దండ నీకు అని ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకోవటం ఎంత అందమైన సన్నివేశం చూడండి. మామూలుగా అర్చామూర్తిగా ఉండేటటువంటి పెరుమాళ్ళకి కళ్యాణం నిర్వహించినప్పుడు దండల వినిమయం అటు ఇటు చేస్తూ ఉంటేనే చూస్తే మనకి ఇంత ఆనందంగా ఉంటే, నిజంగా వారిద్దరూ సంతోషంగా చంద్రపుష్కరిణిలో విహరిస్తూ దండలు మార్చుకుంటూ ఉండేటటువంటి దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో అది కేవలం భట్టరు వారి నేత్రాలకే సాక్షాత్కృతమైంది. భట్టరు వారి అనుగ్రహంతో మనకి కూడా కనిపిస్తోంది. వినిమయ విధో కొంచెం ఎక్కువసేపు కలిసి ఉన్నారనుకోండి తగువు రాక తప్పదు. అందుకే మర్యాదగా ఎక్కువసేపు ఎవరింట్లోనూ ఉండవద్దు, ఎక్కువసేపు ఎవరితోటి మాట్లాడవద్దు. ఎంత ఆప్తులైనా సరే కాస్త సమయం ఎక్కువ వేసరికల్లా కలహం మొదలవుతూనే ఉంటుంది. అది మనకే కాదండి, మన పెద్దలు మన దివ్య దంపతులకి అంతే. అందుకని వాళ్ళిద్దరూ విహారం చేస్తున్నారు, కొంచెంసేపటికి ప్రణయ కలహం వచ్చింది. దేంతో కొట్టుకోవాలి అంటే ఉన్నది చంద్ర పుష్కరిణిలో, కొట్టుకోవడానికి రాళ్ళు రప్పలు ఏమీ లేవు. మనకి మామూలుగా అయితే దంపతులకి కలహం వస్తే సున్నితత్వము బండతనము రెండు తెలుస్తున్నాయి అని తమలపాకుతో సరసం ఆడితే తలుపు చెక్క తీసి రెండు దెబ్బలు వేసింది ఆవిడ అని ఒక సమాషా చెప్తున్నారు. తమలపాకుతో నేనొకటంటే తలుపు చెక్కతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంట అని ఓ అద్భుతమైనటువంటి పాట పాడుతూ ఉంటారు. నీకు నేను తగిన దాటినే, నువ్వు తమలపాకుతో నన్ను కొట్టు, నేను తలుపు చెక్కతో నిన్ను రెండు దెబ్బలు వేస్తాను అంటుంది. ఇలా ఉంటుంది ప్రణయ కలహం. ప్రణయ కలహం ఇలా ఉండకూడదు నిజానికి, అది సరసం లేకపోతే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ ఆ రాసిక్యం ఉన్న వాళ్ళు కనుక కొట్టుకుంటున్నారు. దేంతో సూనాసూని ఈ తామర పువ్వులనే, ఈ కలువ పువ్వులనే ఒకరి మీదకి ఒకరు విసురుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు అని చెప్తారు. అలాంటి అద్భుతమైనటువంటి రాసిక్యానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి అని అంటున్నారు. అలాంటి పువ్వులు స్వామికి అమ్మకి ఆనందాన్ని కలిగిస్తూ ఉండేటటువంటి ఉత్పలాలు కలిగినటువంటి చంద్ర పుష్కరిణి అని దానికి ఉండేటటువంటి వైభవాన్ని చెప్పారు. మనకి ఇవాళ చంద్ర పుష్కరిణి దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో అలాంటి ఒక దృశ్యాన్ని దర్శించగలిగేటటువంటి భాగ్యం కలిగింది. శ్రీరంగరాజస్తవాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉంటే వెళతాం కదా. తర్వాత ఇప్పుడు ఇంతవరకు కూడా మనం చంద్ర పుష్కరిణి చూసాం, కానీ ఈ సన్నివేశం మనకి కనపడలేదు. కానీ నిత్యం చూసేటటువంటి భట్టరు వారికి అమ్మా స్వామి విహరించేటటువంటి ఆ చంద్ర పుష్కరిణిలో ఇంత అందమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. భట్టరు వారికే అనిపించిందిట, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు, ఇంత గ్లో ఏమిటి, ఇంత సంతోషం ఏమిటి వీరికి అని ఆలోచించారు. దానికి కారణం తెలిసిపోయింది. ఏమా కారణం అంటే, మనం రమ్మంటాం, ఆయన వస్తాడు, మన హృదయాలలో ఉంటాడు, ఇరుకిరుకుగా ఉంటుంది, అయినా సర్దుకొని ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ చంద్ర పుష్కరిణిలో విహరిస్తూ ఉంటే ఆ హృదయ పద్మాలలో ఉండేటటువంటి ఆ సంకుచితత్వం వల్ల కలిగినటువంటి ఆ శ్రమ అంతా కూడా దీంట్లో తీరిపోతోందా అన్నట్లుగా తీర్చేటటువంటి వైభవం కలిగినటువంటి ఈ చంద్ర పుష్కరిణిని యా మహా చేరదాము అంటూ మనని ఆ చంద్ర పుష్కరిణి దగ్గరికి తీసుకుని వెళుతున్నారు భట్టరు వారు. అద్భుతమైనటువంటి ఏ రకమైనటువంటి దోషాలు ఉన్నా తీర్చేటటువంటి చంద్ర పుష్కరిణి గురించి చాలా రకాలైనటువంటి ఐతిహ్యాలు మనకి కనిపిస్తాయి. ప్రధానంగా అది లక్ష్మీనారాయణ మిథున విహారానికి ఆలవాలంగా ఉండేటటువంటి స్థానము అని, వారి మనస్సుకి కూడా
ఆనందాన్ని కలిగించేటటువంటి స్థలము అని ఇందులో మనకి చెప్తున్నారు. చంద్ర పుష్కరిణికి ఉండేటటువంటి ప్రత్యేకత స్వామి యొక్క శ్రమని కూడా పోగొట్టగలిగేటట్లుగా పుష్పాలతో నిండి ఉండేటటువంటి స్థితి అని తెలియజేస్తున్నారు. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఏది అంటే, ఎలాగైతే భగవంతుడికి ఉపయోగపడుతుందో చంద్ర పుష్కరిణి, తనలో ఉండేటటువంటి ఆ పుష్పాలన్నీ లక్ష్మీనారాయణ మిథున సేవ కోసం వినియోగపడేటట్లుగా ఉండేటటువంటి భాగ్యాన్ని కలిగి ఉందో, అలాగే భగవంతుడు కూడా మనకు ఇచ్చినటువంటి ఈ సకల శక్తులు కూడా వారిని ఆనందింపచేయటానికి ఉపయోగపడితే అప్పుడు అది సఫలం అని చెప్పబడుతుంది. అప్పుడు దానికి సాఫల్యం ఉంటుంది. అలాంటి సాఫల్యాన్ని పొందినటువంటి చంద్ర పుష్కరిణిలో పదండి మనం కూడా స్నానం చేద్దాం, మన తాపత్రయాన్ని కూడా మనం పోగొట్టుకుందాము అంటూ అక్కడికి మనని తీసుకుని వెళుతున్నారు భట్టరు వారు. ఇప్పుడు ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఆ సన్నివేశాన్ని తెలుసుకుందాం. విహరతి హరౌ లక్ష్మ్యా లీలాతపత్ర పరిష్క్రియా వినిమయ విధౌ సూనాసూని క్రియా సఫలోత్పలాం. సూనాసూని అనే పదం గుర్తుపెట్టుకోండి. కర్ణాకర్ణి అనే పదంతో దీన్ని సమన్వయం చేసుకోండి. ఇలాంటి పదాలు, ఇలాంటి ప్రయోగాలు అరుదుగా ఉంటాయి. ఇలాంటి ప్రయోగాలని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆధ ముని మనః పద్మేషు అబ్జా సహాయ విహారజ శ్రమహర తటీం యామః తాం ఐందవీం అరవిందిని. అలా చంద్ర పుష్కరిణి సన్నిధికి మనని తీసుకొని వచ్చారు. ఇంత మనోహరంగా ఉంది కాబట్టి ఇందులో వృత్తౌచిత్యం కూడా ఉంది అని చెప్తున్నారు. దీనిని హరిణీ వృత్తంలో మనకి అందించారు భట్టర్ వారు. మనోహారిణి కాబట్టి హరిణీ వృత్తంలో ఈ శ్లోకాన్ని చెప్పడం వృత్తౌచిత్యానికి నిదర్శనం అని కూడా మనకి వ్యాఖ్యానంలో చాలా స్పష్టంగా అందిస్తారు. అలా తలుచుకుంటూ 40వ శ్లోకాన్ని ఉరికే అనుసంధానం చేసుకుందాం. విశేషాలని రేపు మనం వివరించుకుంటూ ముందుకు సాగుదాం. తాపత్రయీం ఐందవ పుష్కరిణ్యాం నిమధ్య నిర్వాపయితాస్మి యస్యాః అభ్యాసతోపాం అఘమర్షణీనాం చంద్రః సుధా దీధితాం అవాప. ఈ చంద్ర పుష్కరిణికి ఉండేటటువంటి మరొక వైభవాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. నేను చంద్ర పుష్కరిణిలో స్నానం చేశాను, నాకుండేటటువంటి తాపత్రయాన్ని పోగొట్టుకుంటున్నాను. ఈ చంద్ర పుష్కరిణిలో స్నానం చెయ్యటం వల్లే అఘమర్షణ స్నానం అంటారు. అఘం అంటే పాపం, అఘమర్షణం అంటే పాపాన్ని పోగొట్టడం. అభ్యాసతోపా, ఈ చంద్ర పుష్కరిణిలో మాటి మాటికి స్నానం చేస్తూ ఉండటం వల్ల, మునగడం వల్ల చంద్రుడికి ఒక గొప్పతనం వచ్చింది అని అంటున్నారు. ఏదా గొప్పతనం అంటే ఆయన సుధాంసుడు, సుధాకిరణుడు, అమృత కిరణుడు అని ఆయనను పిలుస్తున్నారు. ఆ అమృతత్వ కిరణుడు అవడానికి కారణం ఈ పుష్కరిణిలో స్నానం చెయ్యటమే అని అంటారు. దీంట్లో ఉండేటటువంటి మరిన్ని విశేషాలని, దీని క్రియాపదము, ప్రతిపదార్థము, వీటన్నింటినీ కూడా యథావకాశం రేపు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుందాం. నిన్న ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం